దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రం. దేవునికి మనం ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యం అంటే దేవుని కొరకు చేయడం కాదు, మన జీవితం కొరకు. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా ఆ సమయం అయిపోతుంది, సాయంకాల నైవేద్య సమయం అయిపోతుంది. అయితే ఏలియాకి ఒక మంచి ఆలోచన వచ్చిందంట. ఏంటి, ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసినా పని చేయాలి, ఇప్పుడు నా దేవుడు పని చేస్తాడు. మీ జీవితాలలో కూడా ఒకటి, మీరు ఎప్పుడైతే అనుకుంటారో నా దేవుడు పని చేస్తాడని, దేవుడు పని మొదలు పెడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాజులు 18వ అధ్యాయము 36వ వచనం చూస్తే, అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసిన, యెహోవా అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్యన నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీకు సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినము కనపరచుము. దేవుని యొక్క గొప్ప ఆధిక్యత, దేవుని ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు రిజల్ట్ ఇస్తాడు, విజయం ఇస్తాడు. ఆయన ప్రార్థన ద్వారానే గొప్ప విజయం మన జీవితాలలోకి అనుగ్రహింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.